అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు ఇయాల కూడా తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి. అందుకని మొదలు హెడ్లైన్స్. బడా గణేష్ కాడ బూతులు మాట్లాడిన దానం, దేవుని కాడ ఇవేం మాటలని గరమైతుర్రు జనం. బస్ ఆపి ఉరుక్కుంట దిక్కు మల్లరీలు, సజ్జనార్ సార్ ట్వీట్ తోని వెట్టిండు సురుకులు. సీఎం రిలీఫ్ ఫండ్ కు పవన్ ఇచ్చిండు ₹1 కోట్ల చెక్కు, పానం బాలేకున్నా పబ్లిక్ తిప్పలు తీరుస్తుండు ఇంకో దిక్కు. ఎవరైనా దేవుని ముంగట ఉన్నప్పుడు జర నోరు కంట్రోల్లో పెట్టుకుంటారు, కోపం వచ్చినా ఓర్చుకుంటారు. కానీ మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నకు మాత్రము గసోంటి పనికిరాని సెంటిమెంట్లు ఏముండయి అనుకుంటా. దేవుని ముంగట్నే ఎప్పటి లెక్కనే నోటికి పని చెప్పిండు. దానం నాగేందర్ అన్న మంచి యథార్థం మనుషుండు. అసెంబ్లీ అయినా దేవుని సన్నిధైనా అంత ఒక్కటే ఉన్నట్టున్నది. గుడిలున్నమా, బడిలున్నమా, బయటున్నమా, ఇంట్లున్నమా అన్నది లేదు. అన్న శ్రీధర్ అయితే ఏడున్న ఒకటే. బూతులు ఓసుట్ల డిస్కౌంట్లుండయి, కోపడుట్ల తరుగేముండది. ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దర్శించుకునే తందుకు పొద్దుగాలనే పోయినరు సీఎం సారు మంత్రులు. ఇక ఆడ మంది ఎక్కువై ఒకల మీద ఒకలు పడుతుండ్రు. ఆడికి సీఎం సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని దగ్గరికి రానిస్తలేరు. అయినా కూడా దానం సారు సీఎం ముంగట ఏందో చూయించుకోవాలన్నట్టు అరే జరుగురాబై అని మీడియా భాషలో చెప్పరాని తీర్ల తిట్టిండాడున్నోళ్లను. మరీ గంత ఓపిక లేకుంటే ఎట్లా? ముందే మందొచ్చే జాగది. ముఖ్యమంత్రి సార్ వస్తే ఫోటోలు దిగాలని అందరికి ఉంటది. అందుకే 5-10 నిమిషాలు అందరు ఆగమైతారు. జర సైసుర్రి అని మంచిగా చెప్పాలే గాని దేవుని ముంగటుండి బూతులు పోస్తే ఎట్లా అని దానం సార్కు చురుకులు పెడుతుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లంతా. ఒక్కోసారి ఇన్స్టా రీల్స్ పేరు మీద కొందరు చేసే పనులు, పడే కథలు, వేసే ఏషాలు చూస్తుంటే ఈపు మీద ఇనుప జల్లెడేసి బర్ర బర్ర బరకాలనిపిస్తుంది. అరే ఇలా లైకుల కోసం పబ్లిక్ ను పరిశాన్ చేస్తారు, వీళ్ళకు రీచ్ కావాలని మంది నాగం చేస్తారు. అందుకే చూసి సజ్జనార్ సార్ ఇగో ఈ తీర్ల ఫైర్ అయిండు. ఇప్పటికన్నా మారనోళ్ళు ఉంటే చూసి మారుర్రి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలని పనికి మాలిన పనులు ముంగటేసుకునే పెద్ద పని అయిపోయింది కొందరు పని లేని పని మంతులకు. అసొంటి ఓ మోతవారి మొగపొరడిగో ఈ రీల్ చేసిండు. వీడే పని పాట లేకుండా ఇసొంటి వీడియోలు తీస్తున్నానంటే పని లేకుండా కుక్కతో ఒక స్ట్రైట్నర్ తోని సక్క చేస్తేందుకు చూసే ఇంకో పని మంతుడు ఉండి బ్రో బస్ ఆపి పరిగెత్తు బ్రో అని పెట్టగానే ఛాలెంజ్ కింద తీసుకొని ఈ కథ చేసిండినే. బ్రో బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఓకే బ్రో డేర్ చేస్తా. ధన్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పాపం పనిపడిపోతుండేమో అని డ్రైవర్ అన్న బస్ ఆపిన పాపానికి ఈసొంటి రీల్స్ చేసేవరకలా ఈ ముచ్చట మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ట్వీట్ పెట్టిండు. ఆర్టీసీ బస్సులో పోయేటోళ్లకు తక్లీఫ్ అవుతుందన్న సోయగుడు లేకుండా ఇసొంటి మోపి వేస్తారు కొందరు మోతవర్లు. లైకులు కామెంట్ల కోసం పిచ్చి పనులు బంద్ చేసుకోర్రి అని గట్టిగానే అరుచుకుంటా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పనులు చేసుకోరని మంచి మాట చెప్పుకొచ్చిండు. ఆయన అంటే అన్నారంటారు కానీ జీవితంలో దేనైనా ఛాలెంజ్ గా తీసుకొని ముంగటి పోవాలి కానీ ఇసొంటి బస్ ఎక్కి ఊరికే ఛాలెంజ్లు, బత్తాయి తొక్క తీసి బజార్ల మంది కండ్ల విండే ఛాలెంజ్లు ఎందుకు చెప్పుర్రి? ఎవరికి ఫాయిదా అసొంటి వాటితోటి? జర మారుర్రి, మంచిగా నడుచుకోర్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి బొక్కలేని మనిషి అన్న సంగతి తెలిసిందే కదా. ఆపతి ఏదైనా సరే అందరికంటే ముందుగాలుంటాడు సారు. అకౌంట్లో ఏమున్నాయో చూసుకోకుండా దానం చేస్తుంటాడు. పాలిటిక్స్ లకు వచ్చినాకనే కాదు, రాకముందు నుంచి కూడా గంతే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మొన్న ప్రకటించినట్టే ఇలా ఏపీ సీఎం చంద్రబాబు సార్ కు ₹1 కోట్ల చెక్ ఇచ్చొచ్చిండు. వరద బాధితులను ఆదుకుంటేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోట్ల ఇస్తా అని చెప్పిండుగా మొన్న. అన్నట్టే ఇలా సీఎం చంద్రబాబు సార్ ను కలిసి విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ లో చెక్కుని ఇచ్చిండు. ఇక్కడ బాబు సార్ కూడా ఉండి ఏం తమ్ముడు పవన్ గారు ఆరోగ్యం ఎట్లుంది, జ్వరం వచ్చిందని నిన్న మరి గోరీలు వేసుకున్నారా, పండ్లు పొలాలు మంచిగా తిన్నుర్రి, 4 రోజులు రెస్ట్ తీసుకోరి మంచిగా అవుతారు అని మంచి చెడ్డలు అరుచుకున్నట. నాదే ముందే చంద్రన్న మీరు కూడా పైలను చూసుకోరి, వానల తిండి టికాన లేకుండా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా వచ్చి పని చేయాలని ఉంది కానీ నేను వస్తే బాధితులను చూసే విడిచిపెట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. నేను పోతే సాయం కంటే నన్ను చదివేటాలకే సరిపోతుంది, అందుకే పోతలేను. కానీ నా అభిమానులు పోయి సాయం చేస్తారు. నేను కూడా మా శాఖ తరపున ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తూనే ఉన్నా, రిపోర్టు తెప్పించుకుంటూనే ఉన్నా అని మాట్లాడుకొచ్చిందట. ఇక అట్లా జరిసేపు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకొని పోయారట. ఇక ఈ పని అయిపోయినాక కలెక్టరేట్ లో పెట్టిన గణపతి కాడికి పోయి ఇద్దరు పూజలు చేసిరు మంచిగా. హైదరాబాద్ అసొంటి పెద్ద కమిషనరేట్లకు సిపిగా ఎవరినన్నా పెట్టిండ్రంటే వాళ్ళు మస్తు కదరున్న ఆఫీసర్లు అన్నట్టు. సమర్థులను ఏరి కోరి అసొంటి పోస్ట్లా అపాయింట్ చేస్తుంది సర్కారు. ఇక ఇప్పుడు మన హైదరాబాద్ కూడా పాత సిపిని మార్చేసి కొత్త సిపిని పెట్టింది సర్కారు. ఎందుకు ఏందన్నది చూడురు మరి మీరే.
హైదరాబాద్ శాంతి భద్రతల మీద సీఎం సారు స్ట్రిక్ట్ నజరేసిండు. అందుకే సిపి కొత్త కోటా శ్రీనివాస్ రెడ్డి జాగల సివి ఆనంద్ సార్ ను తెచ్చిపెట్టిందని అంటున్నారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ సార్ ను నియమించింది సర్కారు. సివి ఆనంద్ సారు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లని. బీఆర్ఎస్ ఏలువడిలా కేంద్ర సర్వీస్ లో పోయి పనిచేసి వచ్చిండు. ఆనంద్ సార్ కు హైదరాబాద్ గురించి అనువేరుక. అంతేకాకుండా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరున్నది. అందుకే సివి ఆనంద్ సార్ ను ఏరు కోరి తెచ్చిపెట్టింది సర్కారు అని అంటున్నారు చాలా మంది. అట్లనే రాష్ట్రంలో ఇంకో 4 IPS లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది సర్కారు. హైదరాబాద్ సిపికెళ్లి విజిలెన్స్ డీజీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సార్ ను నియమించింది. అట్లనే ACB డీజీగా విజయ్ కుమార్ సార్ ను పెట్టింది. అయితే హైదరాబాద్ సిపిగా 10 నెలలు చేసిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సార్ ను మార్చి సివి ఆనంద్ సార్ ను పెట్టే వరకు ఈ బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయ్యింది. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎట్లా చేసుకురు పండుగని అందరూ? ఈ పాటికే సందడి షాలైంది కదా. ఇక గల్లీల పొంటి హడావుడి తక్కువ ఉందా? వారం 10 దినాల ముందే పోరగాళ్ళంతా మేం మంచి వినాయకుడిని పెట్టాలి, మా గణపయ్యనే మొత్తం ఊర్లో తోపుండాలి అని పోటీల మీద పోటీలు పడుతుర్రు. కొందరేమో హాంగు ఆర్భాటాలు నిమజ్జనం అప్పుడు చూసుకుందాం గాని ఇప్పుడైతే మట్టి వినాయకుడిని పెడదాం అన్న ఆలోచనతోనున్నారు. కానీ గీళ్ళు చూడురి, ప్రకృతికి నష్టం కాకుండా ఆ గణపయ్యను ఎట్లా తయారు చేసిర్రో. చవితి వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అంత జోర్ మీద ఉంటారు. నిమజ్జనం అయ్యేదాకా ఇండ్లల్ల కంటే గణపయ్య తాననే ఎక్కుంటారు. ఈ పాటికి అన్ని మండపాలకు వినాయకుడు వచ్చేసిండు. ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకోమని చాలా మంది పెద్దలు సర్కారోళ్ళు మేము కూడా సలహా ఇస్తున్నాం. కొందరు ఇంటారు, ఇంకొందరు వాళ్ళకి నచ్చింది చేస్తారు. కానీ ఈ ఊరోళ్ళు జర వేరే ఉన్నారు. పర్యావరణం నాశనం కాకుండా మట్టి వినాయకుడే కాదు ఇట్లా పండ్ల గణపయ్యను కూడా పెట్టుకోవచ్చని చూపించిర్రు. అనంతపురం జిల్లా గుంతకల్ పామిడి కాడ గిట్ల అరటి పండ్లు కంకులు చెరుకుతోని సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్న నాగతేజ అనే గీ అన్న గింత పెద్ద బొజ్జ గణపయ్యను అలా దోస్తులతో కలిసి తయారు చేసిండు. ఇప్పుడనే కాదు పతితాప ప్రకృతి ఖరాబ్ కాకుండా గిల్లు గిదే ఆలోచన చేస్తారట. దగ్గర 9 ఏండ్ల సంది గిట్లనే చేస్తారట. ఈ పండ్ల వినాయకుడిని చేస్తేందుకు వీళ్ళకి వారం దినాల టైము 15,000 దాకా ఖర్చు వచ్చిందట. మళ్ళీ నిమజ్జనం అయినాక వీటిని చెత్తల వారేయకుండా ఆవులకు మేత లెక్కేస్తారట. మస్తుందిలే ఇలా ఆలోచన. అటు పర్యావరణం నాశనం కాదు, ఇటు గోదల ఆకలి తీర్చినట్టు అవుతుంది. ఈల లెక్కనే యువత మొత్తం ఈ తీర్ల ఆలోచన చేస్తే ప్రకృతికి ఇంత మేలు చేసిన వాళ్ళు అవుతారు అనుకుంటా మెచ్చుకుంటారు అంతా. మీరు కూడా మట్టి వినాయకులనే పెట్టుకొని పూజలు చేయుర్రి. ఏమంటున్నాం? మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్ సర్కిల్. మేము గత 15 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. గత 9 సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అనమాట. అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు చెరుకులు మరియు అరటి పండ్లను వాడి వినాయకుడిని తయారు చేస్తాం. ఈ మొత్తం వినాయకుడు తయారు చేయడానికి మాకు వారం రోజులు టైం పట్టింది. 15,000 ఖర్చు వచ్చింది. నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్ని మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?